పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య రేపు 12వ తారీఖు రాబోతోంది. అయితే గ్రహణం ఉంది. గ్రహణం గురించి బోల్డ్ అంత డిస్కషన్ నడుస్తుంది. దీని గురించి ఒక్కసారి మీ క్లారిటీ ఇవ్వండి సార్. ఎక్కడెక్కడ కనిపిస్తోంది గ్రహణం? మరి గ్రహణం ఉన్నది ఒకే ఒక సూర్యుడు కాబట్టి ఆయనకి ఎక్కడ గ్రహణం పట్టినా మనం కూడా దాన్ని వినియోగించుకోవాలి అని వచ్చినటువంటి ఈ థియరీని మీరు ఎట్లా చూస్తారు? మరి మనం కూడా పాటించాల్సిన అవసరం ఉందా? చుక్కల అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. అంటే ఏదైనా సరే మనకి కనిపించినప్పుడు మాత్రమే మనం దానికి సంబంధించిన పరిహారాలు పాటించడం అనేది అవసరం. అసలు ఎండే లేనప్పుడు సూర్యుడు అంటే ఎక్కడెక్కడ ఉన్నాడు, నేను గొడుగు కట్టుకుంటాను అంటే కనుక అవసరమే ఉంది. సో లాజిక్ అక్కడ పడుతుంది కాబట్టి వాళ్ళే తీసుకెళ్తారు గొడుగు. ఇక్కడ మనకి అవసరం లేదు కదా. ఇప్పుడు ఎండే లేనప్పుడు గొడుగు కట్టుకుంటే నవ్వుతారు అందరూ కదా. అందుకని ఇక్కడ పరిహారాలు వద్దు. అనవసరపు ఏమంటాం భయపడటం, అమ్మో అక్కడ గ్రహణం వచ్చేసింటే ఇప్పుడు నేను ఇది చేయాలా అది చేయాలా అని మనం కంగారు పడి మన చుట్టూ ఉన్న వాళ్ళకి కంగారు పెట్టడం అనేది అనవసరం. సో ఖచ్చితంగా భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనపడదు. ఆ మాటకొస్తే అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలు ఉన్నాయా? అసలు ఈ సంవత్సరం మనకి కనపడే గ్రహణాలు ఏవీ లేవు. రిలాక్స్, అసలు లేదు, గ్రహణం లేవు. సో రేపు మళ్ళీ 15 రోజులు చంద్రగ్రహణం ఉంది. సో కానీ మనకు లేదు. సో అప్పుడు కూడా మీరు ఇదే కండిషన్స్ అప్లై. సో మనకి కనపడవు కాబట్టి మనం పాటించే అవసరం లేదు. కనపడే వాళ్ళు పాటించాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభావానికి లోన్ అవుతున్నారు కాబట్టి. కొన్ని దేశాలు మనకి బ్రిటన్ అనుకోండి, స్పెయిన్ అనుకోండి, ఇంగ్లాండ్ అనుకోండి, ఐర్లాండ్ అనుకోండి, రష్యా, ఇలా కొన్ని దేశాలకి ఎవరికైతే కనిపిస్తున్నాయో ఆయా దేశాల వాళ్ళు పాటించాలి, తప్పులేదు. పాటించే అవసరం కూడా ఉంది. కరెక్ట్. ఎందుకంటే అక్కడ గ్రహణం పడుతుంది కాబట్టి. సంపూర్ణ సూర్యగ్రహణం. పైగా అంటే మనకి ఇక్కడ మన భాషలో చెప్పాలంటే మనకి పగల, అక్కడ రాత్రి అలా తేడా ఉంది కాబట్టి ఇక్కడ మన సమయం ప్రకారం ఇది రాత్రి వస్తుంది కాబట్టి మనకి కనపట్లే. అంతే, అదే లాజిక్. అంతే తప్ప వేరే ఏం కాదు. సో అందుకని మనకి పాటించవలసిన పని అయితే లేదు. లేదు మేము పాటిస్తాము అంటే అది మీ ఇష్టం, మీ యొక్క మనోగతానికి వదిలేయటం అనేది ఉంటుంది. సరే పాటించాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే పెద్ద పెద్ద నియమాలు అయితే అవసరం లేదు. అక్కడ వాళ్ళైనా సరే ఇక్కడ ఒకవేళ పాటించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎలా పాటిస్తారు? రాత్రి ఎప్పుడో వస్తుంది, ఇక్కడ మన సమయం కాదు. మంత్రజపం చేసుకోవచ్చా? అంతేగా, చేసుకుంటే చేసుకోండి అంతవరకే. అంటే సూర్యుడికి సంబంధించిన ఆరాధన ఏదైనా సరే చేసుకోండి అంతవరకే. కానీ కనబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు మనం గ్రహణాన్ని కాసేపు పక్కన పెడదాం. అమావాస్య అనేది ఎప్పుడైనా సరే సాధకులందరికీ కూడా మంచిదే. మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్తుంటాం అమావాస్య, పౌర్ణమి. ఈవెన్ ఈ రత్నాల గురించి కూడా అప్పుడప్పుడు ఏమంటే మేము అమావాస్య వచ్చింది ధరించచ్చా అని అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు. లేదండి, ఈరోజు ఇంకా శక్తివంతంగా ఉంటుంది. అమావాస్య నాడు మనం ఏదైనా సరే పరిహారాలు పాటించడానికి చాలా మంచి కాలం. అందుకే ఆదివారం అమావాస్య ఈ నెగిటివ్కి ఎలా అనుకుంటారో పాజిటివ్ కూడా చాలా మంచిది. సో వివిధ సాధనలన్నిటికీ కూడా చాలా మంచిది. సో బుధవారం అమావాస్య మంచిది యాక్చువల్గా. సో బుధవారంతో కూడిన అమావాస్య నాడు ఈరోజు ఏదైనా సరే మనం వైష్ణవ సంబంధించిన ఆరాధన అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే కొత్తగా మీరు ఏదైనా సరే నారాయణ మంత్రం జపించాలనుకున్నారు, శ్రీరామ్ మంత్రం జపించాలనుకున్నారు, అలాంటి వాటికి ఈరోజు మనకి గ్రహణంతో సంబంధం లే. మనమైనా సరే రాత్రి 9 నుంచి 12 మధ్య కూర్చొని చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి సాధన అవుతుంది. అది గ్రహణం దృష్టిలో కాదు, అమావాస్య బుధవారాన్ని దృష్టిలో పెట్టుకుని. కానీ అక్కడ వాళ్ళు కూడా ఇలాగే చేయొచ్చు. అంటే ఏ ఏ దేశాలకైతే ఈ గ్రహణం కనిపిస్తుందో ఆ కనిపించే మేరకు ఇదే జపాన్ చేస్తే, అంటే రాముల వారితో లేదా వైష్ణవ సంబంధించి చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ రోజు మనం ఏదైనా సరే ఓం భాం బాణవే స్వాహ, ఓం భాం బాణవే స్వాహ అనేది వీలైన సార్లు జపించినా కూడా ఇదే సూర్యు నుంచి మనకు వచ్చే ఇబ్బందులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అది చాలా తేలికైన మంత్రం, ఓం భాం భానవే స్వాహ. అది చదువుకోవటమే.
తర్వాత రెండోది ఎన్నిసార్లు చదవమంటారు? అంటే ఇన్నిసార్లు ఏం కాదు, అది ఎలాగో ఒక గంట అలా కూర్చొని Time. చదువుకోవటం అనేది ఒక పద్ధతి. అట్లా కంటిన్యూస్ గా చదువుకుంటే అదొక పద్ధతి. లేదు అంటే కనీసం ఏదైనా సరే 108 సార్లు. నా లెక్కలో అయితే 10 మాలలు ఈజీగా చేసేయచ్చు. ఈజీగా అయిపోతుంది. ఒక ఒక అరగంట 10 మాలలు అరగంట, మ్యాక్సిమం ఇది 1.5 నిమిషం 2 నిమిషాలు వేసుకోండి. సో 10 రోజులు 20 నిమిషాలు మామూలుగా అయితే 10 మాలలు. పోనీ 3 వేసుకున్నా కూడా అరగంటలో అయిపోతుంది. చక్క 10 మాలలు అయితే చాలా మంచి సంఖ్య అది. సో 10 మాలలు ఎకాబిక్కిన ఓం బాణవేశ అని చదివినట్టయితే కనుక చాలా మనకి సూర్యానుగ్రహం లభించడానికి కూడా అది దోహదపడుతుంది. ఓకే. సో సూర్యానుగ్రహం ఉందంటే మనకి చాలా రకాల ఆరోగ్యం మంచిది, అవమానాలు లేకుండా ఉండడానికి మంచిది. ఆడవాళ్ళు స్వాహ అనొచ్చా సార్? ఆడవాళ్ళైనా స్వాహ అనొచ్చు. మనం యజ్ఞం చేసేటప్పుడు ఏం కాదు కదా. మంత్రం అనేది ఒక్కోసారి స్వాహ మంత్రం ఉంటుంది, నమః మంత్రం ఉంటుంది. సో ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధం ఏం లేదు. సో ఎవరైనా కూడా చేసుకోవచ్చు. స్వాహ మంత్రాలు కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే యజ్ఞానికి అయితే పెద్ద స్వాహ అనే ఉంటుంది, కానీ కొన్ని మంత్రాల్లో స్వాహ అనేది కూడా ఉంటుంది. సో అందుకని ఏం పర్వాలేదు, చేసుకోవచ్చు శుభ్రంగా, తప్పేం లేదు. సరే ఇక్కడ మటుకు ఖచ్చితంగా మనం తెల్లారి ఒకవేళ కనిపించే వాళ్ళు ఎవరైనా సరే మర్నాడు రోజు వాళ్ళకి అవకాశం ఉంటే, అంటే ఆ దానాలు ఈ దానాలు అంటే సూర్యుడి కోసం గోధుమలు దానం చేయటం, లేదా ఇంకోటి బంగారం దానం చేయటం, ఇలా 100 రకాలు ఉంటాయి. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే కూడా పరమోత్తమైనది ఏంటి అంటే కనుక మీకేమాత్రం కుదిరినా కూడా శివుడికి అభిషేకం చేయించుకోండి. అన్ని రకాల దోషాలు పోతాయి. ఆ రోజు పొద్దున్నే చేసుకోమంటారు. నేను చెప్పేది గురువారం వాళ్ళు మర్నాడు రోజు మనకు అవసరం లే, మీరు చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. ఇక్కడ మనం అన్నీ కూడా వాళ్ళకి ఇష్టం అంతే, మనకేమీ ఏమంటే బలవంతం లేదు. ఓకే. కానీ అక్కడ వాళ్ళు చేసుకుంటే మంచిది. అంటే పలానా ఇప్పుడు నేను ఏది దానం చేయాలి ఇన్ని మీమాంసలు అవసరం లేదు. చక్కగా రుద్రాభిషేకం చేసుకోండి. పైగా హాయిగా మర్నాడు రోజు గురువారం అయింది, శివుడికి చాలా ప్రీతికరమైన వారమే, సోమవారం తర్వాత. సో అందుకని గురువారం నాడు చక్కగా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్. ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు, అసలు భయపడాల్సిన పని అంతకన్నా లేదు. ఇది సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి అంతేనా సార్? అదే అంతే, సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం. సో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శివయ్యని శరణు పెడితే, శివయ్యకి శరణు పెడితే ఇంకేముంది, అంతే కదా. చక్కగా శివుడికి సంబంధించిన ఆరాధన చేసుకోండి. కాకపోతే ఇప్పుడు మనకి బుధవారం అమావాస్య వచ్చింది కాబట్టి వైష్ణవుకి సంబంధించిన ఏదైనా సాధన చేసుకోమని మనం చెప్తున్నాం. కానీ దోష పరిహారంగా ఏం చెయ్యాలి అంటే మాత్రం శివుడికి అభిషేకం చేయించుకోండి చాలు, ఇంకేం వద్దు. రైట్ సార్. అది మరుసటి రోజు నుంచే చక్కగా శ్రావణ మాసం మొదలైపోతుంది. ఎప్పుడెప్పుడే వస్తుందా శ్రావణ మాసం ఎదురు చూస్తున్నాము. గురు మౌఢ్యం మనకి అదే రోజు గ్రహణం రోజు పూర్తవడం అనేది కూడా జరుగుతుంది. సో అందుకని ఆ రకంగా కూడా ఉపయోగం. అంటే గ్రహణం వీడటం ఎలా ఉంటుందో ఇక్కడ మౌఢ్యం వేయటం కూడా జరుగుతుంది. పైగా రెండో రోజు మనకి ఏంటంటే చక్కగా శ్రావణ మాసం ప్రారంభం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటాం కాబట్టి శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిదే. మనం ఇక్కడ ఇండియన్స్ కూడా ఇండియాలో కూడా చేస్తారు, మన ఇష్టం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. మరి మరుసటి రోజు నుంచే శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి రకరకాల మీమాంసలు ఉన్నాయి సార్. ఈసారి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఇట్లాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే.